వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ ఆరోగ్యం బాగుండాలి, ధనం ఉండాలి. సో ఆరోగ్యం బాగుండాలి, ధనం ఉండాలి అంటే ఏం చేయాలంటారండి? ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మనిషి ఏ పన్నైనా ఏ కష్టమైనా సులభంగా చేయగలుగుతాడు, ఎంత దూరమైనా పరిగెట్టగలుగుతాడు. ఆరోగ్యం లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి నడిచేదానికి పెద్ద ఇబ్బంది అయిపోతుంది. అది బాడీలో పుట్టే ఒక ఆరోగ్యం నుంచి వచ్చే చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అటువంటిది కూడా వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా మాత్రల మందులతో తగ్గిన వాళ్ళు ఉంటారు. కొన్ని చెడు ప్రక్రియలు జరుగుతుంటాయి, చెడు సంకల్పాలు జరుగుతుంటాయి, చెడు ఉద్దేశాలు జరుగుతుంటాయి. చెడు ఒక్క పూజలు జరిగినప్పుడల్లా కొంతమందికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ధనధాన్యం అనేది ముఖ్యం. ఆహారం తినాలంటే ఎన్ని కోట్లు సంపాదించిన కోట్లు తినలే కదా, తినేదే పిరిగడ అన్నం, గ్లాసుల మంచినీళ్ళు తాగుతాం మనం ఆరోగ్యానికి. అదేవిధంగా ధనం అనేది మూలం. ధనాన్ని ఇప్పుడు యువత ఏం చేస్తుందంటే, ఈరోజు చేతిలో డబ్బు ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంది. దానికి విధానానికి ఒక దారి లేదు, ఒక మంచి లేదు, ఒక మనుగడ లేదు, ఒక వస్తువును కొనడానికి ఒక రూపం లేదు. అనవసరమైన ఖర్చులు పెట్టి లేనిపోయిన తెచ్చుకొని అది చెడ్డా పడ్డా తిని కూడా ఆరోగ్యాన్ని నష్టంలో పడేసుకొని కుటుంబానికి ధనధాన్యం లేకోకుండా కుటుంబాన్ని ఆరోగ్యం లేకుండా చేసుకునే స్థితికి వచ్చేస్తుంది. అంటే మీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే మీ కుటుంబాన్ని దారి తీస్తున్నాయి. మీకు ఈరోజు ధనం నిలబడలేదంటే కొన్ని కారణాలు ఉంటాయి. అవి దరిద్ర పెద్దమ్మోరు కూర్చున్నప్పుడు రాదు, ఒకటి చెడు ప్రభావం జరిగినప్పుడు రాదు. కానీ ధన సంకల్పం కూర్చున్నప్పుడు ఆ ధన సంకల్పం వస్తూనే ఉంటుంది, దాన్ని ఆపలేరు. ఒక్కసారి ఆగడం మొదలైందిరా అంటే నువ్వు అప్పులు చేయడం మొదలు పెడతావు. అప్పులు చేసిన కొద్దీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు. అవి తీరవకుండా తీర్చకుండా నోటి నిండా అబద్ధాలు వస్తుంటాయి, నిజాలు చెప్పుకోలేవు, మంచికి పోలేవు. కానీ ఈ భవిష్యత్తు మొత్తము నీ ఒక్కడి మీద కాదు, నీ వెనకాల ఉండే ఒక కుటుంబం మీద పడిపోతుంది ఈ ప్రభావం. ఏదైనా సరే మనిషి మనుగడ సాధించాలనుకున్నప్పుడు ఆ వేసే ప్రతి ఒక్క అడుగు మనది అనుకోవాలి. దాంతోపాటు సంపాదించిన రూపాయి దాన్ని ఎలా మిగలబెట్టుకోవాలి, ఏ టైంలో ఖర్చు పెట్టాలి, ఏ వస్తువు ఖర్చు పెట్టాలి అనేది ఉపయోగించాలి. అది లేకపోకుండా నువ్వు ఏదంటే అది ఖర్చు పెట్టి ఏదైతే అంటే కొనేస్తే ఆ సమయం వస్తే ఆ 10 రూపాయల కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతున్నావు తెలుసా, ఎంతమందిని బ్రతిమలాడుతున్నావు. ప్రాణం మీదకి వస్తే కల్లా నీకు ఉన్నది పోగొట్టుకున్నావు, అన్నీ పోయినాయి. ఒకప్పుడు నీతో పాటు తిరిగిన జల్సాలు చేసిన వాళ్ళంతా ఆ రోజు నీకు కష్టం వస్తే ఎవరు నీకు దగ్గర రారు, ఎవరు ఆదుకోరు నిన్ను. ఎందువల్ల? నీకు ధనం లేదు కాబట్టి. నీ దగ్గర ధనం ఉంటే బెల్లం ఉన్నంతసేపే ఈగలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ధనం ఉన్న చుట్టే స్నేహితులు, బంధువులు, బంధుమిత్రులు, సంబంధించిన వాళ్ళు ఎక్కడ లేని బంధుత్వాన్ని కూడా కలుపుకుంటారు. అక్క, అన్న, చెల్లి అనే వరుసను కలుపుకుంటాడు. అది ధనాన్ని బట్టి. అదే నీ దగ్గర ధనం లేకపోతే నువ్వెవడో నేనే ఉన్నావు, నువ్వు వస్తుంటేనే ఆవిడ దూరం పోయే వాళ్ళు ఉన్నారు, అప్పడుగుతువు అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అలాగా ధనం అన్నిటికీ మూలం. ఏ వస్తువు కొనాలన్నా ఇప్పుడు ఒక పీల్చే గాలిని కొనాలన్నా కూడా అది ధనంతో సమానమైంది. వెంటిలేటర్ మీద పెట్టి గాలి ఆక్సిజన్ పెట్టాలంటే డబ్బు పెడితేనే ఆ వెంటిలేటర్ పెడతాడు, ఆ ఆక్సిజన్ పెడతాడు. గాలిని కూడా కొనే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇది ప్రకృతి ఇచ్చినాయి, పంచభూతాలు ప్రకృతి ఇచ్చినాయి, వాటిని కూడా కొనుక్కుంటున్నాం మనం. అంటే ఆ స్థితికి మనిషి ఆలోచనలు చాలా దూరం వెళ్ళిపోతున్నాయి. అంటే ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ధనలక్ష్మీ దేవతని గౌరవిస్తే ఆ గౌరవం మనకి ఎక్కడి వరకు మర్యాద ఉంటుంది. ఆ ధనం ఈరోజు కష్టం వచ్చింది అని అంటే ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు కష్టాన్ని ఎదురు చూసి ఏదో ఒక రూపంలో మానవుడి రూపంలో వచ్చి నీకు సాయం చేస్తాడు. దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై మనకు సాయం చేయడు, మనిషి రూపంలో సాయం చేస్తాడు. నీకు ఒక గండం వచ్చిందంటే ఆ గండాన్ని కాపాడటానికి మానవుడు ఏ రూపంలో అయినా కాపాడగలుగుతాడు. నీ ప్రాణం పోవాలి అనుకుంటే 100 మందిలో ఉన్న నీ ప్రాణాన్ని ఎవడు కాపాడలేడు. అది ఏ రూపంగా పోతుందో తెలియదు. ప్రాణం విలువ, ధనం విలువ, మనిషి ఆరోగ్యం విలువ తెలిసిన వాడు భవిష్యత్తులో ముందుకు వస్తాడు, అడుగు ముందుకు వేయగలుగుతాడు. మనం చేస్తున్న దాంట్లో నిజాయితీ ఉందనుకొని దాన్ని ఖచ్చితంగా పట్టుదలతో చేసి ఆ ఒక ప్రయత్నాన్ని ముందుకు దాటించిన వాడు ఎక్కడికి పోయినా కూడా సాధించుకోగలుగుతాడు. దేంట్లైనా 10 మందిలో కూడా ఆ మాట వాడికి నెగ్గగలుగుతుంది. వాడు సభ కట్టు ప్రయత్నంలో కూడా సభ కూడా వాడి మాట కట్టుబడుతుంది. అటువంటి సంకల్పాలు జనాల్లో రావాల్సినవి ఉన్నాయి. ఇంకా రేపు భవిష్యత్తు కూడా మనకు కావాల్సింది ఆరోగ్యము, ధనము, ధాన్యము, కుటుంబము, కుటుంబంలో పెద్దలు చెప్పిన మాటలు, ఇవన్నీ మనకి మూల సూత్రం.
వీటన్నిటికీ దేవుడు ఒక మంచి దారి చూపించాడు కాబట్టి ఆ దారిలో నడవాలి తప్ప తప్పుడు దారిలో నడిచే విధానం కానీ చెప్పుడు మాటలు విని ఆ మాటల ప్రకారం లేనిపోయి ఊహించుకొని కుటుంబం మీద, భార్య మీద, తల్లి మీద, అన్నదమ్ముడి మీద ఊహించుకోవడం చికాకులు ఎక్కువైతాయి. ఇదే మీకు పెద్ద దారి తీసే ఒక ప్రక్రియ జరుగుతుంది. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.